నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్‌ని. నా ప్రాక్టీస్ హైదరాబాద్‌లో ఉంది. నేను ఒక హోమియోపతి డాక్టర్‌ని. ఇవాళ మనం లేట్ టైమ్ మనం డిన్నర్ చేస్తే ఏమవుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఎప్పుడైనా మనం ఫుడ్ తీసుకుంటాం కదా! ఏ మీల్ ఉన్నా బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ టైంకి కన్జ్యూమ్ చేయాలి. మీరు ఒకవేళ స్కిప్ చేస్తున్నారు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ స్కిప్ చేస్తున్నారు, టైంకి తింటలేరు, లేట్ తింటున్నారంటే అది బాడీ మీద చాలా డేంజరస్ ప్రభావం వేస్తుంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 11 PM పడుకుంటారు. వాళ్ళు డిన్నర్ ఏమో 10:30కి చేస్తారు. ఎందుకు అట్లా చేస్తారు? ఆఫీస్ నుంచి లేట్ వస్తారు, రాగానే తొందరగా ఫ్రెష్ అయ్యి తినేసి పడుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? స్లీప్ అంటే ఏంది? ఒక రెస్టింగ్ టైం. సో బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కి రెస్ట్ రిక్వైర్డ్. కానీ మీరేం చేస్తున్నారు? 10:30కి హెవీ డిన్నర్ చేసి 11 o'clockకి పడుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీకి ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ దొరకాలి, ఆ రెస్ట్ టైంకి దొరకట్లేదు. దానివల్ల ఏమవుతుంది? మీకు డిస్టర్బ్డ్ స్లీప్ అవుతుంది. అండ్ లాంగ్ రన్లో అది డిస్పెప్సియా కాజ్ చేయవచ్చు, మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మీకు అసిడిటీ అవ్వచ్చు, అండ్ పైల్స్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ అవ్వచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ డైజెస్టివ్ సిస్టమ్కి రిలేటెడ్ అవ్వచ్చు ఒకవేళ ఇమీడియట్లీ మీరు తినేసి పడుకుంటున్నారంటే. కానీ మీరు 2 hours ముందు పడుకునే ముందు తింటున్నారంటే ఈ సమస్య చాలా వరకు మీరు అవాయిడ్ చేయొచ్చు. అందుకే 2 hours బిఫోర్ స్లీప్ మీరు తీసుకోండి, ఏ మీల్ తీసుకున్నా డిన్నర్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, నాన్ వెజ్ ప్రిఫర్ చేయకండి డిన్నర్ టైంలో. లైట్ ఫుడ్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అండ్ స్పెషలీ మిల్లెట్స్ మీరు డిన్నర్లో తింటే ఈజీలీ డైజెస్టిబుల్ ఫుడ్స్ ఇవి. అండ్ మీకు కాన్స్టిపేషన్ కూడా అవ్వదు. ఒకవేళ కాన్స్టిపేషన్ ఉందంటే కూడా అది కూడా చాలా వరకు మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది ఒకవేళ మీరు మిల్లెట్స్ డిన్నర్లో తీసుకుంటే. సో అది కూడా మీరు ఫాలో చేయండి. 8 గంటలు మినిమం పడుకోండి. ఒకవేళ మీరు తిన్న తర్వాత ఇమీడియట్ పడుకుంటున్నారంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, మీకు జాయింట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మెడ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఎందుకంటే మీ పోస్చర్ కూడా డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. మీ స్లీప్ డిస్టర్బ్డ్ అవుతుంది, మీ పోస్చర్ కూడా డిస్టర్బ్డ్ అవుతుంది. మీరు సరిగా పడుకోలేరు ఒకవేళ మీరు ఇమీడియట్లీ తిన్న తర్వాత పడుకుంటున్నారంటే. అండ్ అందుకే మీరు అట్లీస్ట్ 2 hours గ్యాప్ పెట్టండి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ ఫుడ్స్ ఏదైతే మీరు తింటారో మీరు నాన్ వెజిటేరియన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయండి. కుకింగ్ ఆయిల్ కూడా మీరు కోకోనట్ ఆయిల్ వాడండి. అందరు అంటారు కోకోనట్ ఆయిల్ స్మెల్ పడదనేసి, అది ఓన్లీ కుకింగ్ టైంలోనే కొద్దిసేపు వరకు ఉంటుంది, దాని తర్వాత అది తగ్గిపోతుంది. సో అది కూడా మీరు ఫాలో చేయండి. అండ్ మీరు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నా, పైల్స్ తోటి, ఫిషర్స్ తోటి, ఫిస్చులా తోటి, ఏ ప్రాబ్లమ్ తోటి సఫర్ అయినా మనకు కన్సల్ట్ చేయొచ్చు. ఎందుకంటే హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఫిస్చులాది నా స్టార్టింగ్ క్లినికల్ ప్రాక్టీస్లో ఫిస్చులాది ఒక చాలా సివియర్ కేసు వచ్చింది అనమాట. వాళ్ళు 2 times ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ హోమియోపతి మందుల ద్వారా అది పూర్తిగా 3rd time వచ్చినప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా దాని తర్వాత టిల్ డేట్ ఆ పేషెంట్కి ఫిస్చులా అనేది రాలేదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి. శాశ్వత పరిష్కారం ఇస్తుంది అండ్ మళ్ళీ రోగం మీకు లైఫ్లో రాదు. థ్యాంక్ యూ.